జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది కన్వర్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో యాత్రికుల బస్సు గ్యాస్ సిలిండర్ల ట్రక్ ఢీకొని ప్రమాదం జరిగింది. దేవఘడ్లోని బాబాధామ్ నుంచి డుమ్కాలోని బాసుకినాథ్ ఆలయానికి భక్తులతో వెళ్తుండగా ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సులో అంతా కన్వర్ యాత్రికులే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్తో సహా 5గురు చనిపోయినట్లు డుమ్కా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా తెలిపారు. 23 మంది గాయపడగా వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. అయితే మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు. స్థానిక ఎంపీ నిషికాంత్ దుబే 18 మంది కన్వారియాలు దుర్మరణం చెందినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ వేదనను భరించే శక్తిని బాబా వైద్యనాథ్ బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ డిప్యూటీ ఎస్పీ లక్ష్మీప్రసాద్ మాత్రం 9 మంది మరణించినట్లు తెలిపారు. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు పంపినట్లు వివరించారు. Structure.